హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సృజన పున్న. ఈరోజు నా ఛానల్లో నేను పెట్టే రెసిపీ పన్నీర్ మసాలా కర్రీ ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే మోర్ దెన్ వీడియో కోసం ముందుగా వెళ్ళి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక మనం పల్లీలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇక్కడ నేనైతే పల్లీలను బాగా వేయించుకుంటున్నానండి. పల్లీలు లేకపోతే మీరు కాజు అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ కాజుని అయితే స్కిప్ చేసి పల్లీలు వేయించుకుంటున్నానండి. పల్లీలు వేయించుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను బాగా వేసుకొని దాంట్లో కొద్దిగా కారం అండ్ కొద్దిగా ఉప్పు అండ్ కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు వేసుకున్న తర్వాతకి మనం ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకొని బాగా వేగించాలండి. ఇవి బాగా వేగిన తర్వాతకి మనం తీసి పక్కకు పెట్టుకోవాలండి. పక్కకు పెట్టుకున్న తర్వాతకి మళ్ళీ ప్యాన్ పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాతకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను వేయించి ఆనియన్ ముక్కలు బాగా వేయించేలాగా చూసుకోవాలండి. ఇవి బాగా వేగిన తర్వాతకి మళ్ళీ మనం టమాటా ముక్కలను కూడా వేసేసుకుందామండి తగినంత. ఇవి రెండు మిశ్రమం బాగా వేగిన తర్వాతకి మనం తీసి చల్లార్చుకోవాలండి. అయితే మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదండి, అవి పేస్ట్ పౌడర్ చేసి పక్కకు పెట్టుకుందామండి. అలాగే టమాటా ఆనియన్ ముక్కలను కూడా పేస్ట్ చేసి పక్కకు పెట్టుకుందాం. మళ్ళీ మనం ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో 2 బగారా ఆకులు అండ్ సాజీరా లవంగం చెక్క వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇవి బాగా వేగిన తర్వాతకి మనం ముందుగా పేస్ట్ చేసుకున్న టమాటా మిశ్రమాన్ని దాంట్లో వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాతకి ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమం ఆయిల్లో బాగా మిక్స్ చేసుకున్న తర్వాతకి కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ మిశ్రమం బాగా మిక్స్ చేసుకున్న తర్వాతకి కొద్దిగా కారం అండ్ కొద్దిగా ఉప్పు వేసుకున్న తర్వాతకి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది బాగా మిక్స్ అయ్యి ఆయిల్ పైకి తేలేలాగా చూసుకోవాలండి. ఆయిల్ పైకి తేలిన తర్వాతకి మనం బాగా మిక్స్ చేసుకున్నాం కదండి. మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాతకి ఈ పేస్ట్ వాటర్ మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాతకి ఒక పొంగు వచ్చేలాగా చూసుకోవాలి. ఒక పొంగు వచ్చిన తర్వాతకి దీన్ని బాగా కలిపేసుకున్న తర్వాతకి దీంట్లో మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పల్లీ పౌడర్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ దాంట్లో కొద్దిగా ధనియాల పౌడర్ అండ్ కొద్దిగా చికెన్ మసాలా లేకపోతే మనం వెజిటేబుల్ మసాలా లేకపోతే పన్నీర్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసిన తర్వాతకి అది బాగా ఉడుకుతుంది. అది బాగా ఉడికేటప్పటికి మనం కలిపేసుకొని బాగా పన్నీర్ ముక్కలు మసాలా ఇదంతా బాగా పట్టేలాగా చూసుకోవాలి. తర్వాతకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న మనం కొత్తిమీరని గార్నిష్ కోసం వేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత తీసేసుకుంటే వేడి పన్నీర్ మసాలా కర్రీ రెడీ. మనం చపాతీతో కనుక తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ మోర్ వాచింగ్.